యువ వికాసానికి సిబిల్ స్కోరు అక్కర్లేదు. యువ వికాస పథకానికి సిబిల్ స్కోరు అక్కర్లేదు అంటూ బట్టి విక్రమార్క స్పష్టం చేయడం జరిగింది. వచ్చే నెల 2వ తారీఖున శాంక్షన్ లెటర్లు, 18న ఇందిరాగిరి జల సౌర వికాసం ప్రారంభం, గంధంపల్లి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 9,000 కోట్ల రూపాయలతోటి నిరుద్యోగ యువతకు రాజు యువ వికాసం అనేటువంటి పథకం పేరుతోటి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలబడాలని ఆలోచన చేసింది. 9,000 కోట్ల రూపాయలతోటి 50,000 నుంచి 4 లక్షల వరకు వాళ్ళ పెట్టుబడులతోటి వాళ్ళ యొక్క నచ్చిన వ్యాపారం చేసుకునేటందుకు 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ప్రభుత్వము రాజు యువ వికాసం కింద డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేసింది. జూన్ 2వ తారీఖున శాంక్షన్ లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీనికి 9,000 కోట్ల రూపాయలను ప్రజాప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే మండల స్థాయి లోపల అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో 13,000 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే సన్నబియ్యం పథకాన్ని తెచ్చి ప్రతి ఇంటికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పథకాన్ని ఇవ్వడంతో పాటుగా ఇటు నిరుద్యోగ యువతకు కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు అన్నీ కూడా బ్యాంకు తోటి అనుసంధానమై సిబిల్ స్కోర్ ఉంటేనే రాజు యువ వికాసం కింద లబ్ధిదారులు అవుతారని చెప్పేసి ఒక వదంతులు క్రియేట్ చేసిర్రు. దాన్ని నిన్న బట్టి విక్రమార్క పటాపంచలు చేసిండు. సిబిల్ స్కోర్ అసలు అవసరమే లేదు, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అర్హతను బట్టి ఖచ్చితంగా వాళ్ళకు 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం పొందేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సిబిల్ స్కోర్ తోటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇట్లాంటిది. ఇక ఇప్పటికే నిరుద్యోగులు చాలా మందికి ఉద్యోగ అవకాశాల లోపల నోటిఫికేషన్లతోటి కొద్దిమంది ఉద్యోగాలు పొందిరు. ఉద్యోగాలు పొందని వాళ్ళు కూడా ఎట్లాంటి డిసప్పాయింట్ అవ్వకుండా, నిరాశకు లోన్ అవ్వకుండా యువ వికాసం పథకం కింద 4 లక్షల వరకు వాళ్ళకు రుణాన్ని ఇచ్చి ఏదో ఒక పని, అది కిరాణా షాపా, జిరాక్స్ షాపా, ఇంకేదైనా షాప్ అయినా పెట్టుకునేటువంటి ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీంట్లో సిబిల్ స్కోర్ తోటి బ్యాంకులతోటి సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సిబిల్ స్కోర్ తోటి సంబంధం లేదు. దాదాపుగా 16 లక్షల మంది అప్లై చేసుకుంటే సగం మంది పోతారు, ఇంకా 4 లక్షల మందికే దక్కుతుంది అని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అవి ఏవి వేటితోటి సంబంధం లేకుండా రాజు యువ వికాసం ఖచ్చితంగా జూన్ 2వ తారీఖున శాంక్షన్ లెటర్ ఇస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఎవరు ఎట్లాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మండల స్థాయి లోపల ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఈ రాజు యువ వికాసం కింద 4 లక్షల వరకు లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా స్పష్టం చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు తెలంగాణ నిరుద్యోగ యువతకు.